కథ పాటల పోటీ రచన డాక్టర్ గెద్దాడ కస్తూరి ప్రసాద్. కలం పేరు రాధిక. నా పేరు విఠల్. మాది సంగీత కుటుంబం. నేను పాటల పోటీకి వెళ్లాలని పాటలు తెగ ప్రాక్టీస్ చేస్తుంటే పక్కింటి వారు మా అమ్మను ఎందుకండి ఆ అబ్బాయిని అలా కొడతారు అనేవారు. అంతేకాదు ఆ పాటలు ప్రాక్టీస్ కి ఇల్లు మారిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. నాకు మా అమ్మే ఇన్స్పిరేషన్. చివరికి తినగా తినగా వేము తీయనైంది, తీయగా రాగం పదునెక్కింది. పాటల పోటీకి వెళ్ళాను. ప్రతి మాటను స్పష్టంగా పలకాలని, భావయుక్తంగా పాడాలని అమ్మ చెప్పింది. అలాగే ప్రాక్టీస్ చేసేవాడిని నేను. చివరికి ఆ పాటల పోటీలో ఫైనల్స్ వరకు వచ్చాను. ఆ రోజు ఫైనల్స్ కి వేరే రాష్ట్రానికి చెందిన గాయకుడు జడ్జిగా వస్తున్నారని తెలిసి ఆయన పాడిన పాటని ప్రాక్టీస్ చేశాను. ఆయన మెచ్చుకుంటారనుకున్నాను. కానీ ఆయన తెలుగు అర్థం కాక ఆ పాటని నొక్కి నొక్కి పాడారు. నేను తెలుగు స్పష్టంగా పలకడంతో ఆయనకది తప్పుగా అనిపించింది. రెండో బహుమతి ఇచ్చారు. ఇది ఎవరి తప్పు కాదు, రాష్ట్రేతర భాష తప్పు. అది గమనించిన ఆ ప్రోగ్రాం స్పాన్సర్ నేను పాడిన స్పష్టమైన తెలుగు పాటని మెచ్చుకుంటూ కన్సలేషన్గా నాకొక ఇల్లు, 3 లక్షల రూపాయలు కూడా బహుమతిగా ఇచ్చారు.